Habibi, come to Dubai. Good morning guys. ఇవాళ డే 4 ఇన్ దుబాయ్, డే 6 ఇన్ UAE. ఇవాళ కొద్దిగా లీజర్ గా స్టార్ట్ అయ్యాము. సో ఎందుకంటే ఇవాళ మా యాక్టివిటీస్ అన్ని కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఉన్నాయన్నమాట ఇవాళ చేయాల్సినవి. సో కొంచెం లీజర్ గా స్టార్ట్ చేసాము డేని. ఇదంతా షేక్ జాయద్ రోడ్. ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చి వాక్ చేసుకుంటూ ఇక్కడ దగ్గరలో ఒక మాల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, ఇది వైట్ కలర్ బిల్డింగ్. ఇది వరల్డ్ లోనే టాలెస్ట్ హోటల్. వెళ్ళు ఫెర్రారీ. సో యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వెళ్దామని. కాకపోతే ఇక్కడ కరాకీబ్ అని ఒక అవుట్లెట్ ఉంది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ కి వెళ్ళే కంటే ముందే మా హోటల్ కి జస్ట్ 5 minutes వాక్. మా హోటల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అవుట్లెట్ లో డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉంటాయంట మంచి మన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పైన. సో ఒకసారి చూద్దాము అని చెప్పి వచ్చాము ఇక్కడికి. సో ఇదే కరాకీబ్ అవుట్లెట్. ఇది ఎగ్జాక్ట్ గా ఫైనాన్షియల్ సెంటర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో ప్రైజెస్. ఈ కరాకీబ్ అవుట్లెట్స్ అని ఉన్నాయి కదా, ఇవి దుబాయ్ అంతటా ఉన్నాయి. సో మీకు మన షాప్ చేసుకోవాలనుకుంటే బ్యాగ్స్, షూస్, టీషర్ట్స్ ఇక్కడ మనకి బయటతో కంపేర్ చేస్తే బెస్ట్ రేట్స్ ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ గూడ్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది అవుట్లెట్ స్టోర్, అందుకని చెప్పి మనకి డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక ఏరియా కాదు, మల్టిపుల్ ఏరియాస్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి స్టోర్స్ దుబాయ్ మొత్తము. ఈ కరాకీబ్ అవుట్లెట్ లో ప్రైజెస్ అయితే రీజనబుల్ ఉన్నాయి. బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని. సో మనకి ఏంటంటే 1+1 ఆఫర్ ఇస్తున్నాడు ఆ బ్రాండెడ్ గూడ్స్ పైన. ఏవైనా సరే షూస్, టీషర్ట్స్, బ్యాగ్స్ అట్లా కాకుండా ఓన్లీ సింగిల్ తీసుకుంటే 30% ఆఫ్ ఇస్తా అంటున్నాడు. క్వాలిటీ అయితే చూసాను, బాగానే ఉన్నాయి. మేము వేరే కూడా ఉన్నాయి ఇంకా అన్ని ప్లేసెస్ చూసి, ఇది ఎట్లాగో హోటల్ పక్కనే కదా, సో వేరే కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఏం బెటర్ అనిపించకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటాం ఏమన్నా. సో ఇది ఏంటంటే హోటల్ పక్కనే ఉంది కాబట్టి ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఈ ఫైనాన్షియల్ సెంటర్ దగ్గర మెట్రో తీసుకొని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ కి వెళ్తున్నాం అనమాట. మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ రావడానికి దిగాల్సిన మెట్రో స్టేషన్ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. స్టేషన్ పేరే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. సో మనము దిగగానే డైరెక్ట్ మనకి మాల్లోకి ఎంట్రన్స్ ఉంటుంది మెట్రో స్టేషన్ నుంచి. దుబాయ్ లో మనకి మేజర్ షాపింగ్ మాల్స్ అన్నిటికీ కూడా మెట్రోస్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది షాపింగ్ మాల్స్ కి. ఇప్పుడే వచ్చాము మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లోపలికి. మాకు జస్ట్ ఇదేం ప్లాన్ లేకుండా జస్ట్ లీజర్ ఉంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము.
సో మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లో మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ మాల్ ట్రై చేయండి, క్యారెఫోర్ మాల్. బయటతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉన్నాయన్నమాట ఆ క్యారెఫోర్ మాల్లో ప్రైజెస్. కాసేపట్ల మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లో స్పెండ్ చేసి అక్కడే ఫుడ్ కోర్ట్ సెక్షన్ లో కావ్ గల్లీ అని ఇండియన్ రెస్టారెంట్ ఉంటే లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మిరాకిల్ గార్డెన్స్ కి స్టార్ట్ అయ్యాము. సో ఇవాళ మాకు ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే మిరాకిల్ గార్డెన్స్. సో ఈ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ లీజర్ ఉండే అని చెప్పి జస్ట్ అట్లా చూద్దామని వచ్చినాం మేము. ఎనీవేస్ మిరాకిల్ గార్డెన్స్ కూడా ఇక్కడికి దగ్గరనే. సో మనకి మిరాకిల్ గార్డెన్స్ కి డైరెక్ట్ మెట్రో అయితే లేదు, బస్ లో వెళ్ళాలి. మేము ఆ మాల్ చాలా పెద్దగా ఉండేసరికి రాంగ్ ఎగ్జిట్ వచ్చాము. సో అన్ఫార్చునేట్ గా బస్ మిస్ అయ్యాం అనమాట. ఇంకా అందుకే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము మిరాకిల్ గార్డెన్స్ కి. ఒకవేళ మీరు బస్ లో వెళ్ళాలి అంటే ఈ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ నుంచి అల్బర్షా వైపు వెళ్లే బస్ తీసుకోవాలన్నమాట. బస్ నంబర్ 105 టువర్డ్స్ అల్బర్షా. హబీబీ, వెల్కమ్ టు మిరాకిల్ గార్డెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ దుబాయ్. ఇదే అన్నమాట ఎంట్రన్స్ మిరాకిల్ గార్డెన్. సో ఈ టికెట్ మేము ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాము.
గార్డెన్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ గ్లోబల్ విలేజ్కి వెళ్తున్నాము. ఈ మిరాకిల్ గార్డెన్స్ అనేది ఒక ఫ్లోరల్ గార్డెన్స్ అన్నమాట దుబాయ్లో. ఇది చాలా మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. మీరు ప్రిఫరబ్లీ 3:34 ఆ టైంకి వచ్చేలా చూసుకోండి ఇక్కడికి, ఎందుకంటే అప్పుడు కొంచెం సన్ ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా మిరాకిల్ గార్డెన్స్లో. మీరు ఫొటోస్ అవి ప్లాన్ చేసుకోవాలంటే అమేజింగ్ ఉంటాయి ఇక్కడ లొకేషన్స్. సో ప్లాన్ చేసుకొని రండి. సో మీరు బేసిక్గా సన్సెట్ టైంలో అట్లా ప్లాన్ చేసుకొని వస్తే ఫొటోస్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఈ మిరాకిల్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 45 మిలియన్ ఫ్లవర్ కలెక్షన్ ఉందన్నమాట ఈ మిరాకిల్ గార్డెన్స్లో. అండ్ ఇంకొకటి ఇది 2013లో వ్యాలంటైన్స్ డే రోజు ఇనాగరేట్ చేశారంట. ఇంకొకటి ఏంటంటే సో బేసిక్గా మనకి ఫ్యామిలీస్ ఉంటే మాత్రము ఈ పార్క్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఈ ఫ్లోరల్ లైఫ్ గార్డెన్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా. సో కొద్దిగా లీజర్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ బాగుంటుంది కొంచెం చిల్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి. సో యా, దాట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మిరాకిల్ గార్డెన్స్. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో గైజ్. ఐ హోప్ మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Wander with Laksh. Thank you and see you in the next video.